ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో నవంబర్ 25వ తేదీన మనకి 4వ కార్తీక సోమవారం అయితే రాబోతుందండి. ఇది కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం అండి. ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాస నియమాలు ఏంటి, ఇంకా శివునికి అభిషేకం ఎలా చేసుకోవాలి, కార్తీక సోమవారం యొక్క విశిష్టత ఏంటిది అనే అన్ని విషయాలు నేను వీడియోలో తెలియజేస్తాండి. కార్తీక మాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవండి. శివకేశులకు చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు. శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుని ఆజ్ఞతో నడుస్తుందండి. 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా తొలగిపోతుందండి. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. కార్తీక సోమవారం అంటే మరింత ప్రీతి. ఈ రోజున ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా కొన్ని విధులు ఆచరించిన వారు అశ్వమేధ యాగాన్ని చేసిన ఫలితం పొందుతారని పండితులైతే చెప్తారండి. ఈ రోజున నేను స్వామివారి దగ్గర పిండి దీపాలను, ఉసిరికాయ దీపాలను, 365 దీపాలను అయితే వెలిగించుకున్నాండి. మనం కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే 365 దీపం వెలిగించలేదో వాళ్ళు ఈ రోజున ఈ 365 దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఇంకా ఈ రోజున ఉసిరికాయల దీపం, పిండి దీపం అయినా కూడా వెలిగించుకోవచ్చు, చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో మనం ఇవి ఎప్పుడైనా వెలిగించవచ్చండి, ప్రతిరోజైనా వెలిగించవచ్చు ఈ ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు. ఇంకా నేను ఈరోజు కూడా వెలిగించుకుంటున్నాను. అంటే లాస్ట్ సోమవారం కదా, స్వామివారి దగ్గర ఇవన్నీ కూడా వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పూజ ఎలా చేసుకోవాలో, వాటి నియమాలు ఏంటి, ఉపవాసం ఎలా ఉండాలో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. మనం ఈ పూజ అనేది మన పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు అయినా చేసుకోవచ్చండి. లేదా మనం తులసి కోట దగ్గరైనా పూజ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ పిండి దీపాలు, 365 దీపాలు, ఉసిరికాయ దీపాలు ఇవన్నీ మనం తులసి కోట దగ్గరైనా పెట్టుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి మనం అంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే తెల్లవారుజామున 4కి అలా నిద్రలేచి నది స్నానం కానీ లేదా ఇంటి దగ్గర బోరింగ్లు అలా ఉంటాయి కదండి, అక్కడైనా స్నానం చేయొచ్చు. అది కూడా కుదరని వాళ్ళు మనం ఇంట్లోనే తల స్నానం అనేది ఆచరించాలి. ఇలా ఆచరించి ముందుగా తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకోవాలండి. ఎవరైతే నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ పూజ చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడే పూజ అయితే నిర్వహించుకోవచ్చు. తర్వాత దేవాలయాలకైనా వెళ్ళి ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అంటే ఈ దీపాలు అనేది వెలిగించవచ్చు. నేను ఇక్కడ వీలు కుదరలేదు కాబట్టి నేను ఇంటి దగ్గరే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మనం తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి ముందుగా ఆరు బయట దీపం అనేది వెలిగించాలండి. వెలిగించిన తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాం. ఆ పీటకి చక్కగా ముగ్గులతో అలంకరణ అయితే చేసుకున్నాను అండి. చేసుకున్న తర్వాత స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకొని పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. మనం ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదనని గణపతికి పూజ అయితే చేసుకోవాలి. ఇలా నేను గణపతికి పూజ చేసుకుని ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. నైవేద్యంగా గణపతికి బెల్లాన్ని అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామివారికి అంటే మనకి ఆఖరి సోమవారం కదండి, ఈ కార్తీక మాసం అయితే ఇంకా అయిపోతుంది. ఇంకో వారంలో మనం ఈరోజు స్వామివారికి అభిషేకం నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఈ అభిషేకం ఎలా చేసుకోవాలి, ఏవే పదార్థాలతో అభిషేకం చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి, చూడండి. ఈ రోజున మనం ఉపవాసం అనేది ఉంటారు చాలామంది. అంటే ఉదయాన్నే స్నానం ఆచరించి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేస్తారండి. కొంతమంది ఏంటంటే ఉదయం తలస్నానం ఆచరించి ఇంకా భోజనాలు అవన్నీ చేస్తారు. కొంతమంది ఏకభుక్తం అంటే ఒకరోజు ఒక పూట భోజనం అనేది చేసేసి అంటే మధ్యాహ్నం వేళల్లో భోజనం చేసేసి ఉదయం సాయంత్రం నార్మల్గా
పాలు పండ్లు అలా తీసుకొని అలా ఉపవాసం ఉంటారు. మరి కొంతమంది ఓన్లీ పాలు పండ్లు తీసుకొని ఇలాగైనా ఉపవాసం అయితే ఉండొచ్చండి. మన ఇష్టం, మన ఓపిక బట్టి, మన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇలా మనం ఏదో ఒక రకంగా ఉపవాసం అయితే ఉండవచ్చండి. ఇలా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళా తులసి చెట్టు దగ్గర లేదా శివాలయానికైనా వెళ్ళి అక్కడ పూజ చేసుకొని, తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని మన నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఉపవాసం విరమణ అయితే విరమించవచ్చండి. ఇంకా భోజనం అయితే చేయొచ్చు అప్పటి నుండి. ఈ ఉపవాసాలు ఈ పద్ధతిలో ఎలాగైనా మనం ఆచరించవచ్చండి. ఇవేమీ మాకు ఓపిక లేదు, ఓన్లీ తలస్నానం ఆచరించినా కానీ తెల్లవారుజామున మన ఉపవాసం ఉన్నంత ఫలితం అయితే ఉంటుందండి ఈ కార్తీక మాసాలలో. నేను ఇక్కడ 3 అయితే పిండి దీపాలు అయితే చేసుకున్నా అండి. 3 పిండి దీపాలను అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. స్వామివారి దగ్గర పెట్టుకొని ఈ 3 పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. మనం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈ పిండి దీపాలు అయితే వెలిగించవచ్చండి. ఇంకా ఈ రోజున చాలామంది కేదారేశ్వర నోములు, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే పూజ చేయడం వీలు కుదరని వాళ్ళు ఈ సోమవారం నాడున పిండి దీపాలు, ఉసిరి దీపాలు, ఇంకా 360 దీపం కూడా వెలిగించుకోవచ్చండి. ఈ కార్తీక సోమవారం సంబంధించి ఒక కథ అయితే ఉందండి. ఆ కథ ఏంటో నేను ఇప్పుడు వివరిస్తాను. అంటే సోమవారం ఆచరించి ఎలాంటి వారికైనా సరే ఎంత పుణ్యాన్ని ఇస్తుందో వివరించి చెప్తుందండి ఈ కర్కశ కథ. పూర్వం స్వతంత్ర హిస్టరీ అనే ఒక ఆమె ఉండేది. ఆమె ప్రవర్తన అంతా అత్యంత హేళనగాను కర్కశంగాను ఉండడంతో ఆమెను కర్కశ అని అంటుండేవారు. ఆమె తన దుర్మార్గ ప్రవర్తనతో మంచివాడైన భర్తను సైతం హింసించి భోగలాసమైన జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరిలో ఎవరు ఆదరించేవారు లేక దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుసటి జన్మలో సునకంగా జన్మించిన ఆమెకు ఒక కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడ ఆహారం దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్య సమయంలో వ్రతం ముగించి విధానంలో భాగంగా ఆచారం ప్రకారం అన్నం ముద్దను తన ఇంటి ముంగిట ఉంచుతాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తింది. వెంటనే ఆమెకి పూర్వజన్మ స్మృతి అయితే వచ్చింది. కార్తీక మాస వ్రత విధానంలో సోమవారం ఉపవాసం ఉండడం ఎంతో ప్రత్యేకమైనది. సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలోని సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైనవి. కావున ఈరోజు ఉపవాసం ఉండి రోజంతా సాయంత్రము పూజ అనేది ఆచరించిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర శివలింగం ఉంటే నేను పూజలో పెట్టుకొని శివునికి అష్టోత్తరాలు చదువుకుంటా పూజ అయితే చేసుకుంటున్నాను అండి. శివునికి చేసుకున్న తర్వాత నేను ఈ దీపాలన్నిటిని అయితే వెలిగించుకున్నాండి. ఈ పిండి దీపాలని, ఉసిరికాయ దీపాలని అయితే వెలిగించుకున్నాను. మీరు కూడా ఇలా పిండి దీపాలు అయితే పెట్టుకోవచ్చండి, మంచిది. ఉసిరికాయ దీపాలు కూడా ఈ కార్తీక మాసం నెల మొత్తం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఉసిరికాయ దీపాలు కూడా. నేను ఇంకా ఇక్కడ 360 దీపం కూడా వెలిగించుకుంటున్నా అండి ఈ పూజలో. ఇలా ఏకహారతో కానీ అగరబత్తితో కానీ మనం పెట్టుకున్న దీపాలన్నిటిని వెలిగించుకోవాలండి. వెలిగించుకొని స్వామివారికి అయితే నమస్కారం అనేది పెట్టుకొని చివరిగా టెంకాయ అనేది కొట్టుకొని స్వామివారికి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇలా నా కార్తీక సోమవారం పూజనైతే పూర్తి చేసుకున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే మనకి ఆఖరి సోమవారం అండి.